నీ పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ దయచేయమని అడుగుతున్నాను. అడుగుతారా? నోరు తెరుస్తారా? ఓ నీకే మహిమ రాజా, Lord, we seek for your presence, Lord. Oh, yeah. పరిశుద్ధుడా, తండ్రి ఆరాధనలో మాతో ఉండండి, వాక్యంలో మాతో ఉండండి, కమ్యూనియన్లో మాతో ఉండండి. ఈ ఆరాధన అంతా వరకు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సన్నిధి స్థలమంతా నింపండి. మమ్మల్ని మీ ఆత్మతో సత్యంతో నింపండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. ఇక్కడ మీరే ముఖ్యమైనన్నారు. మేము మిమ్మల్ని ఆరాధించడానికి ఇక్కడ కూడుకున్నాం తండ్రి. మాకు సహాయం చేయండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. వద నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. వద నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. నోరు తెరిచి ఆడేద్దామా? హల్లెలూయా, స్తుతి యెహోవాను స్తుతించెదము. చెప్దామా? ఆలస్యంములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు. చెప్తారా? నోరు తెరిచి. జయం 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 యేసులో నాకు. జయం జయం. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయములో, నా నోటిలో ఉండినా. నీ వాక్యమే నా హృదయములో, నా నోటిలో ఉండినా. జయం జయం జయం
పాడతారా? నోరు తెరిచి విశ్వాసంతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా, విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా, ఈ వాక్యమే నా హృదయములో, నా నోటిలో నుండినా, ఈ వాక్యమే నా హృదయములో, నా నోటిలో నుండినా. జయం 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 యేసులో నాకు జయం. పాడతారా? జయం 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 యేసులో నాకు గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపో అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను అసాధ్యమైనది సాధించెదా, విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. అలాగే అడుగుతాము. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. రెండు చేతులు చెప్దాం ఒకసారి. నా బలమా, నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. చెప్పండి కొట్టు పాడైద్దామా? ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, యేసు రాజా నీ భవనములో రేయింబవలు వేచి ఉందును. యేసు రాజా నీ భవనం ఆరైతమను తెచ్చి రేయింబవలు వేచి ఉందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన యేసయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధన ఆరాధన
మా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధన నీకే ఆరాధన Jesús
పడకు అన్నావు. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు. నేనున్నానులే గాయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ. నేనంటే నీకు నేనుండలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే నీవే లేకుండా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిచినా నీ వెంటే మరి చేతులు మనస్ఫూర్తిగా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిచినా నీ వెంటే విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నీవే లేకుండా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలం మళ్ళీ ఆరాధించుటకు, మళ్ళీ ఘనపరచుటకు ఇచ్చిన కృపకై వందనాలు ప్రభువా. నీ మేలులతో నీ సంఘమును నింపుతున్నందుకు వందనాలు చెప్తూ ఉన్నాము. ఆకాశం నుంచి దేవుడు తనను వెతుకు వారు ఎవరైనా ఉన్నారా అని తన కన్నులు చూస్తూ ఉంటాయంట. ఈరోజు ప్రభువా, యథార్థంగా నిన్ను వెతికే నీ బిడల వైపు నీ కనుదృష్టిని ఉంచమని ప్రార్థిస్తున్నా. మా సాక్ష్యాల్లో, వాక్యంలో ప్రభువా, ఆరాధనంతట్లో మీరున్నందుకు వందనాలు చెప్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. జకర్యా 4వ అధ్యాయం 6వ వచనాన్ని బైబిల్లో నుంచి చూద్దాం దయచేసి. ఎస్. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబేలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. జెరుబాబేలుకి ఒక దేవుని వాక్యం వస్తుంది. జాగ్రత్తగా ఈరోజు ఈ వాక్యాన్ని పట్టుకోవాలి. జెరుబాబేల్కి దేవుని ఆత్మ ఒక వాక్యాన్ని ఇస్తూ ఉంది. ఆ వాక్యం ఏంటో చూద్దాం.
శక్తి చేతనైనను శక్తి చేతనైనను బలము చేతనైనను బలము కాక- చేతనైనను కాక కాక నా ఆత్మ చేతనే నా ఆత్మ చేతనే ఇది జరుగునని ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాడు. చూడండి, జెరుబాబేలు ఎవరు అంటే ఆ రోజు యూదా ప్రాంతానికి ఒక గవర్నర్గా ఉంటూ ఉన్నాడు. ఈ గవర్నర్గా జెరుబాబేలు ఉంటున్నప్పుడు ఈ దేవుని వాక్యం జెరుబాబేల్కి వచ్చింది. జెరుబాబేల్, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ కార్యం. అంటే ఎందుకు ఈ వాటని దేవుడు జెరుబాబేల్కి ఇచ్చాడు? ఆ యూదాకి ఒక గవర్నర్గా ఉన్నాడు. గవర్నర్ అంటే ఎవరు? ఒక మంచి హోదాలో ఉన్నవాడు, అధికారంలో ఉన్నవాడు, డబ్బులున్నవాడు, అన్ని తలాంతులు ఉన్నవాడు. ఇలాంటి వ్యక్తికి దేవుడు ఆత్మ ఒక సందేశాన్ని ఇస్తూ ఉంది. ఆ జెరుబాబేల్ ఎందుకు ఈ యొక్క సందేశాన్ని దేవుడు ఇచ్చాడు అంటే, అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు 70 సంవత్సరాలు బబులోనులో బానిసలుగా ఉన్నారు. 70 years దే వేర్ ఇన్ ఎక్సైల్. ఈ 70 సంవత్సరాలు వాళ్ళ మా యొక్క బబులోన్లో ఉన్నప్పుడు ఈ బబులోను రాజు అయిన నబుకద్నెజర్ వాళ్ళు ఎంతగానో ప్రేమించి ఆరాధించే స్థలం అయిన యెరూషలేము దేవాలయము మొత్తం కూడా కూలగొట్టబడింది. సొలొమోను రాజు కట్టాడు ఆ యెరూషలేం దేవాలయంని. ఆ యెరూషలేం దేవాలయంని కట్టి దాన్ని డెడికేట్ చేసిన రోజున దేవుని మహిమ గొప్పగా ఆ యొక్క యెరూషలేము దేవాలయంలోకి వచ్చింది. ఆ రోజు నుంచి యూదులకు నమ్మకం, ఆ రోజే కాదు ఈ రోజు వరకు కూడా యూదులకు నమ్మకం ఏంటంటే ఆ యెరూషలేము దేవాలయంలో మేము దేవుని ఆరాధిస్తే మా ప్రార్థనని ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఎస్, మీరు సంఘానికి ఎవ్రీ సండే చర్చ్కి వచ్చినప్పుడు మా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు లేదో అని మీకు అనుమానం ఉండొచ్చు. కానీ ఈరోజు యూదుని అడిగితే వాడికి ఎలాంటి అనుమానం లేదు. మా యెరూషలేం దేవాలయం కట్టబడి ఆ యెరూషలేం దేవాలయంలో మేము ప్రార్థన చేస్తే మా దేవుడు ఖచ్చితంగా మా ప్రార్థనకి జవాబిస్తాడు అన్న ఖచ్చితమైన నమ్మకం వాళ్ళకి. అలాంటి ఒక గొప్ప మందిరం నబుకద్ రాజు ఆయన కూలగొట్టినప్పుడు, ఆ కాలంలో ఈ రాజు నబుకద్నెజర్ అని రాజు చనిపోయిన తర్వాత పర్షియా మిడో పర్షియా అంటాం, వీళ్ళు ఆ యొక్క దేశాన్ని బబులోను దేశాన్ని పరిపాలించడం ఆరంభించారు. బహుశా వీళ్ళు ప్రార్థన చేశారేమో ఆ బానిసత్వంలో నుంచి. మనకందరికీ ఏం తెలుసు అంటే ఇజ్రాయెల్ ప్రజలు కేవలం ఐగుప్తులోనే బానిసలుగా ఉన్నారని తెలుసు. కాదండి, బబులోను దేశంలో కూడా వాళ్ళు 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ రోజు ఇజ్రాయెల్లో ఉన్న బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు ఎలాగైతే మోషేని పంపించి వాళ్ళని ఆ యొక్క బానిసత్వం బయటికి తీసుకొచ్చాడో, అక్కడేమో ఫరో ఉన్నాడు, చాలా కఠినంగా ఉన్నాడు. కానీ ఇక్కడ సైప్రస్ అంటారు ఆ రాజుని, తెలుగులో ఏమంటారు? కోరెష్. ఈ కోరెష్ అనే ఈ రాజుతో బహుశా దేవుడే డీల్ చేశాడు. ఆ దేవుడు ఆయన డీల్ చేసినప్పుడు ఆ రాజు ఏమంటున్నాడు, ఎస్ మీరు వెళ్ళొచ్చండి, మీ దేశానికి మీరు వెళ్ళొచ్చు, మీ దేశానికి మీరు వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకొని మీరు అక్కడ మీ దేవుణ్ణి ఆరాధించండి అని చెప్తున్నా. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ వస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఈ యొక్క జెరుబాబెల్, ఆ యూదాకి గవర్నర్గా ఉన్న జెరుబాబెల్ ఆ మందిరాన్ని కట్టడానికి చిన్నగా ఆరంభించినప్పుడు ఆయనకి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము దేవుని పని చేస్తూ ఉంటే, దేవుని కార్యాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు వ్యతిరేకతలు వస్తాయి. వి విల్ గెట్ అపోజిషన్, ఖచ్చితంగా వ్యతిరేకతలు వస్తాయి. ఈయన జెరుబాబెల్ ఈ యొక్క పనిని ఆరంభించినప్పుడు ఆయనకు వ్యతిరేకత. ఎజ్రా గ్రంథానికి వెళ్దాం. బుక్ ఆఫ్ ఎజ్రా గ్రంథానికి వెళ్ళినప్పుడు ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయానికి వెళ్దాం. మీ ఫుట్ నోట్లో చూసుకోవాలి ఇప్పుడు ఎజ్రా గ్రంథం ఎక్కడుందో. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనాన్ని బైబిల్లో నుంచి చూద్దాం.
కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించెను. 24వ వచనాన్ని అక్కడే మనం చూసినప్పుడు, యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఇలాగూ పారసీకపు దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. ఆ పని, దేవుని యొక్క పని నిలిచిపోయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 17 సంవత్సరాలు ఆ యొక్క మందిరం పని ఆగిపోయింది. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారో ఆ రోజు యూదులు కూడా అలాగే ఉన్నారు. మరి ఆ రోజు యూదులు ఎలా ఉన్నారు? ఎప్పుడైతే ఈ మందిరం పని ఆగిపోయిందో, వాళ్ళైతే మంచిగా బానిసత్వం నుంచి బయటకు వచ్చారు, బబులో నుంచి బానిసత్వం బయటకు వచ్చారు. బహుశా బానిసత్వంలో ఉన్నంత కాలం దేవుడికి మొరపెట్టారేమో. మనం కూడా జాగ్రత్తగా వినండి, మనం కూడా ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడికి మొరపెడతాం. ఒకసారి ఫ్రీ అయిన తర్వాత, ఒకసారి దేవుడు ఆ సమస్య నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోతాం. దేవుడు అనేవాడిని మర్చిపోతాం, దేవుడు మేలును మర్చిపోతాం, మళ్ళీ మన యథాస్థితిలో మనం జీవిస్తూ వస్తాం. సో ఇజ్రాయెల్ ప్రజలు ఆ బబులో నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు 17 సంవత్సరాలు ఆ కాలంలో మంచిగా వాళ్ళ ఇండ్లుని వాళ్ళు కట్టుకుంటూ హ్యాపీగా జీవిస్తున్నారు. వాక్యాన్ని చూద్దాం, ఒక్కసారి వాక్యాన్ని చూద్దాం. హగ్గయి గ్రంథానికి వెళ్దాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని, 4వ వచనం చూద్దాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. ఈ మందిరము పాడయ్యుండగా, చూడండి, ఒకవైపు దేవుని మందిరం ఏమైంది? పాడయ్యిందంటే శిథిలావస్థలో ఉంది. అంటే దేవుని ఆరాధించే స్థలము శిథిలావస్థలో ఉంది. అలాంటి పరిస్థితిలో ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే రిలాక్స్ అయిపోయి వాళ్ళ ఇండ్లు హ్యాపీగా కట్టుకుంటున్నారు. చదవండి. మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? Is it the time for you yourselves to dwell in your paneled houses and this temple to lie in ruins? ప్రియమైన వారలారా, ఒకవైపు ఆ యొక్క మందిరము చాలా శిథిలావస్థలో ఉంది. వాళ్ళు ఆ మందిరం కొంచెం అపోజిషన్ వచ్చింది. ఆ అపోజిషన్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఆ మందిర పని వదిలిపెట్టి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు మనం కూడా అదే ప్రక్రియలో ఉంటాం. రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి. దిస్ మైక్ ఇస్ బెటర్. ఐఎమ్ లిటిల్, కెన్ యూ రేజ్ ఇట్ అప్ ఆర్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు చెక్. హల్లెలూయా. సో ఓన్లీ ఇంక్రీజ్ దిస్. సో ఆ మందిరము పని శిథిలావస్థలో ఉన్నప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మంచిగా వాళ్ళ సరంబూరి, అంటే లగ్జూరియస్ హౌసెస్ వాళ్ళు కట్టుకొని వాళ్ళు జీవిస్తున్నారంట. చూడండి ఎంత దయనీయమైన పరిస్థితి. ఒకవైపు దేవుని మందిరం, ఇంకోవైపు వాళ్ళు సొంత ప్రయోజనాలను చూసుకుంటారు. ఫిలిప్పీలకు రాసిన లేఖలో వాళ్ళు ఒక మాట పౌలు అంటాడు, ఏమంటే తెలుసా? మీరు మీ సొంత ప్రయోజనాలనే మీరు చూసుకుంటున్నారు, కానీ దేవుని పనిని మీరు చేయట్లేదు అనే మాటను చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలోకి మనం వెళ్దాం ప్లీజ్. ఐ థింక్ 21వ వచనం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫిలిప్పీలకు రాసిన లేఖ చూడండి, అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములని చూడరు. చూడండి, ఇది పరిస్థితి క్రైస్తవులది కూడా. అందరూ తన సొంత కార్యాలనే చూసుకుంటారు కానీ వాళ్ళు దేవుని కార్యాల పట్ల, దేవుని కార్యాలు చూడరు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వీళ్ళు కూడా మంచిగా లగ్జూరీ హౌసెస్ కట్టుకుంటూ దేవుని మందిరము శిథిలావస్థలో ఉంటే వదిలేశారు కంప్లీట్గా. నేను చెప్తున్నాను, ప్రతి క్రైస్తవుడి యొక్క కర్తవ్యం, ఫస్ట్ థింగ్ మనం ఆత్మీయంగా ఎదగాలి. 2, మనము దేవుని రాజ్యం కోసం మనము పోరాడాలి. హల్లెలూయా.
దేవుని రాజ్యంలో పాలిభాగస్తులు మనం కావాలి. ఏదో ఒక పని, వాట్ ఐ బిలీవ్ ఈస్, ప్రతి క్రైస్తవుడి మీద ఒక పిలుపు ఉంటుంది. ఎవ్రీ క్రిస్టియన్ విల్ హ్యావ్ ఎ కాలింగ్. అందరూ వాక్యం చెప్పలేరు, అందరూ అన్ని పనులు చేయలేరు. కానీ నీ పిలుపుని గమనించి ఆ పిలుపులో నువ్వు జీవిస్తే ఎస్ దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. ఎవ్రీబడి హ్యాస్ ఎ కాలింగ్. కానీ మనం ఏం చేస్తామంటే ఆ దేవుడు పిలుపుని పక్కన పెట్టి మన సొంత ప్రయోజనాలను చూసుకుంటూ దేవుని యొక్క ప్రయోజనాలని, దేవుని యొక్క కార్యాలని పక్కకి పెడతాం. దట్ ఈస్ వేర్ వి లూజ్ ఆ బ్లెస్సింగ్. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి, దేవుడి రాజ్యాన్ని, నీతిని వీరు వెతకండి, మీకు అన్నీ సమకూర్చబడతాయి. సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్. సో దేవుని రాజ్యాన్ని వెతికే వారి వైపు దేవుడు చూస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా ఆ పిలుపు ఏంటని దేవుణ్ణి అడగాలి, ఆ పిలుపులో మనం కొనసాగాలి, దేవుని కార్యాల్లో మనం పాలు పంచుకోవాలి. ఓకే, నేను దేవుని కార్యాలు చేయలేను, నాకు నాకు శక్తి లేదు. ఆ దేవుని కార్యాలు శక్తి లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నా శక్తి నీకు ఇస్తా అంటాడు. జెరుబాబేల్కి ఒక ఆశ ఉండింది, వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతలో జెరుబాబేల్ ఆగిపోయాడు. కానీ మళ్ళీ ఏం చేశారంటే హగ్గై ఇంకా జెకర్యా కాలంలో వీళ్ళిద్దరు ప్రవక్తలు ఏం చేశారంటే వచ్చి మళ్ళొక్కసారి ప్రజలని ఉజ్జీవింపచేశారు. బహుశా ఈ మెసేజ్ మిమ్మల్ని ఉజ్జీవింపచేయాలని ప్రార్థిస్తున్నాను. ఆ రోజు హగ్గై వీళ్ళిద్దరు ఈ ప్రవక్తలు వచ్చి, అయ్యా మళ్ళీ మీరు లేవండి, మీ యొక్క ఇళ్ళు పక్కకు పెట్టండి, మీ పనులు పక్కకు పెట్టండి, దేవుడి రాజ్యం గురించి ఆలోచించండి, దేవుని మందిరం గురించి ఆలోచించండి అని మళ్ళొకసారి 17 సంవత్సరాల తర్వాత దే ఆర్ స్టిరింగ్ అప్ దేర్ హార్ట్స్. ఎస్, మనం ఎక్కడికి వెళ్దాం? ఎజ్రా గ్రంథానికి వెళ్దాం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. మొదటి 2 వచనాలు, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈ ఇద్దరు ప్రవక్తలు వచ్చి జెరుబాబెల్ చెప్తున్నారు, అయ్యా నువ్వు ఆపేసిన పని మళ్ళీ స్టార్ట్ చేయి అని ఆ ప్రవక్తలు వాళ్ళకి ప్రవచనం చెప్తూ ఉన్నారు. ఎస్, చదువుదామా? ప్రవక్తలైన హగ్గయ్యు, ఇద్దో కుమారుడైన జెకర్యాయు యూదా దేశమందును యెరూషలేము నందును యూదులకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున మనము ప్రకటింపగా షయల్తీయేలు కుమారుడైన జెరుబాబేలును యోజాదాకు కుమారుడైన యేషువాయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును కట్టనారంభించిరి. చూడండి, ఈ ప్రవక్తలు మరొక్కసారి వాళ్ళు ఉజ్జీవింప చేసినప్పుడు, వాళ్ళ మాటలు వాళ్ళ మరొకసారి ఆ దేవుని పనిని జ్ఞాపకం చేసినప్పుడు జెరుబాబేల్ మళ్ళీ కట్టడం ఆరంభించాడు. కానీ జెరుబాబేల్ కట్టడానికి ఆరంభించడం ఎలా ఉంది తెలుసా అండి? చాలా భయంకరంగా ఉంది. అంటే మొత్తం ఆ యొక్క మందిరం ఏం లేదు, మొత్తం శిథిలావస్థలో ఉంది. సో జెరుబాబేల్ బహుశా అనుకుంటాడు, ఈ గొప్ప మందిరాన్ని నేను కట్టగలుగుతానా, మళ్ళీ దాని పూర్వ వైభవానికి నేను తీసుకొని రాగలుగుతానా? ఇలా మనం కూడా ఏదైనా దేవుడి కోసం ఒక పని చేయడం ఆరంభించినప్పుడు నేను చేయగలుగుతానా, నాకు సాధ్యమేనా? ఇదిగో నాకు అనేక బలహీనతలు, ఇదిగో నా కుటుంబంలో నాకు అనేకమైన బాధ్యతలు, ఈ బాధ్యతలన్నిట్లలో నేను ఈ మందిరాన్ని, పనిని, దేవుని పనిని చేయగలుగుతానా? అనేక అనుమానాలు. జెరుబాబేల్ కూడా అదే అనుమానాలు. దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి కావలసిన సామాన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇలా అనేక అనుమానాలు. ఈ అనుమానాలతో అమ్మ నాకైతే వద్దురా నాయన, ఉద్యోగం చేసుకుందాం, జీతం వస్తుంది, నెలకి టింగున పడుతుంది, ఆ జీతంతో కుటుంబాన్ని చూసుకుందాం, పిల్లల్ని చూసుకుందాం, వీలైతే కొంచెం డబ్బుని మనము డొనేట్ చేద్దాం, అవసరం వస్తే కామ్గా ఉందాం అని ఒక ఆలోచనకు వస్తాం. ఎందుకంటే రిస్క్ కదా, మనం ఈ పనులన్నీ చేయలేం మనం. హల్లెలూయా. అలాంటి సమయంలో జెరుబాబేల్కి దేవుని ఆత్మ ఒక మాట అంటుంది, ఏ జెరుబాబేల్
నీ తలాంతు నమ్ముకోకు, నీ పదవిని నమ్ముకోకు, నీకున్న ఏది నమ్ముకోకు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ కార్యము, అంటే నా శక్తి వల్ల నువ్వు ఈ పనిని నువ్వు చేయగలుగుతావు అని దేవుని ఆత్మ జెరుబాబెల్ చెప్తుంది. ఎస్, నువ్వు ఆ అధికారం నీకు పనిచేయదు, నీ దగ్గర ఉన్న ఏది నీకు సాధ్యపరపవచ్చు, కానీ నా శక్తి నీకు తోడై ఉంటే నువ్వు ఆరంభించిన పనిని ఖచ్చితంగా ముగిస్తావని చెప్తున్నారు. దేవుని యొక్క పని, జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క పని మన తలాంతుతో చేసేది కాదు. దేవుని యొక్క పని మన శక్తి సామర్థ్యంతో చేసేది కాదు. దేవుని యొక్క పని దేవుని శక్తితో చేసేది. ఇట్ కమ్స్ బై గాడ్స్ పవర్. అదే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు నా మీద ఆధారపడు, అసాధ్యమైనది సుసాధ్యము చేస్తానంటున్నాడు దేవుడు. ఆ మాట జెరుబాబెల్కి వచ్చినప్పుడు ఎస్, మళ్ళీ అందరూ కూడా మళ్ళీ ఆ గొప్ప పనిని, కానీ జెరుబాబెల్కి అది పెద్ద ఏమంటారు, ఒక పెద్ద భారంగా కనబడుతుంది. నేను చెప్తున్నాను, ఎప్పుడైతే నీకు ఆబ్స్టికల్స్ వస్తాయో, ఎప్పుడైతే నీకు అడ్డంకులు వస్తాయో, ఎప్పుడైతే నీకు వ్యతిరేకతలు వస్తాయో, ఎప్పుడైతే అది ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అనిపిస్తుందో, అప్పుడు దేవుని శక్తి నీకు తోడైనప్పుడు ఆ ఇంపాసిబుల్ పాసిబుల్గా అవుతుంది. జెరుబాబెల్తో దేవుని ఆత్మ రెండో మాట ఏమంటుందో చూద్దాం. జెకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. జెకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ప్లీజ్. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. జెరుబాబెలుకు చూడండి, మొదట ఏమన్నాడు, 6వ వచనంలో ఏమన్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ కార్యము అన్నాడు. అంటే నా శక్తి నీకు ఇస్తే జెరుబాబెల్ నువ్వు చేయగలుగుతావు. మళ్ళీ జెరుబాబెల్కి ఏం కనబడుతుంది అంటే పెద్ద కొండలు కనబడుతున్నాయి. ఎస్, చూద్దాం. గొప్ప పర్వతమా, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నువ్వు ఏమాత్రము దానవు, నీవు చదును భూమి వగుదువు, నువ్వు చదును భూమి దగుదువు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. హల్లెలూయా. మళ్ళొకసారి చదువుతున్నాను చూడండి. గొప్ప పర్వతమా, జెరుబాబెలుని అడ్డగించు, నువ్వు ఏమాత్రపు దానవు. అంటే ఆ గొప్ప పర్వతము అంటే ఒక గొప్ప పనిలాగా జెరుబాబెల్ కనబడుతుంది, పెద్ద టాస్క్ లాగా జెరుబాబెల్ కనబడుతుంది. అయ్యో ప్రభువా, ఈ గొప్ప పని నేను చేయలేను. కానీ ఆ పర్వతం అంటున్నాడు, ఆ పర్వతము, ఓ పర్వతమా, నువ్వు చదుని భూమివి అగుదువు. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి. హల్లెలూయా, ఆమేన్. కొండలాగా కనపడుతుండొచ్చు, అది చదును భూమిగా దేవుడు చేస్తాడు. వక్ర మార్గాన్ని దేవుడు సక్రమంగా చేస్తాడు. లోయలెల్లా పూడ్చబడి అది చదును భూమిగా దేవుడు చేస్తాడు. ఆమేన్. నీ గొప్ప పర్వతంలా కనబడుతుండొచ్చు. ఇట్ మస్ట్ ఏ బిగ్ టాస్క్. ఇది నేను చేయలేను, ఎస్ నువ్వు చేయలేవు, బట్ గాడ్ కెన్ డూ ఇట్ వెన్ యూ స్టాండ్ ఫర్ గాడ్. దేవుడు చేయగలుగుతాడు నువ్వు నిలబడితే, దేవుడు చేయగలుగుతాడు నువ్వు ఒక అడుగు ముందుకేస్తే. జెరుబాబెల్ భయపడలేదు. ఎస్, మళ్ళీ ఒక ముందడుగు వేశాడు, నేను చేస్తాను, నాకు దేవుడు తోడై ఉన్నాడు, నాకు దేవుడు శక్తినిస్తాడు అని ఒక అడుగు ముందుకేసి ఉన్నప్పుడు దేవుడు అన్నాడు ఇప్పుడు జెరుబాబెల్ తన ఆత్మ అంటలేడు. ఇప్పుడు 7వ వచనంలో ఆత్మనే మాట్లాడాడు, ఓ పర్వతమా, నువ్వు జెరుబాబెల్ ముందు ఎంత, ఎందుకంటే దేవుని ఆత్మ ఇప్పుడు జెరుబాబెల్లో ఉంది, దేవుని శక్తి జెరుబాబెలుతో ఉంది. ఈరోజు బహుశా చాలా కొన్ని విషయాలు మనం సాధించుకోలేకపోతున్నామేమో, కొన్ని విషయాలు మనం చేయలేకపోతున్నామేమో, కానీ జ్ఞాపకం చేస్తున్నాను, జెరుబాబెలుతో ఉన్న ఆత్మ నీతో నాతో కూడా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. ద సేమ్ స్పిరిట్ అబైడ్స్ ఇన్ యూ అండ్ మీ. అదే ఆత్మ, అదే దేవుని శక్తి
నీతో నాతో కూడా దేవుడిచ్చాడు. కానీ ఎప్పుడైతే నువ్వు అడుగు ముందుకేస్తావో నీ ముందు కొండలాంటి సమస్యని దేవుడు తీసేస్తాడు. ఆ రోజు యేసుప్రభు శిష్యులతో అన్నది కూడా అదే మాట. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ పర్వతముతో మాట్లాడితే ఇక్కడి నుంచి అది వెళ్ళి ఇంకో స్థలంలో పడుతుందన్నాడు. ఎంత విశ్వాసం అంట, ఎంత విశ్వాసం అంట, చెప్పండి, ఎంత విశ్వాసం అంట? ఆవగింజంత. మరో మాట చెప్పండి, విశ్వాసము ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసము మార్కెట్లో దొరకదు, విశ్వాసం మార్కెట్లో కొనుక్కోలేము. విశ్వాసము దేవుని వాక్యాన్ని వినడం వల్ల వస్తుంది. ఈ పిల్లలు వచ్చిన మొదటి రోజు వీళ్ళు ఏమంటారు, మొత్తము కొంతమంది బైబిల్ తీయనోళ్ళు ఉన్నారు, బైబిల్ ఏ పుస్తకం ఎక్కడో తెలియని వాళ్ళు ఉన్నారు. కానీ 15 రోజుల్లో వాళ్ళకి ఏ అధ్యాయం ఎక్కడో తెలుసు, బైబిల్ ఏంటో తెలుసు, దేవుని వాక్యం ఏంటో తెలుసు. ఈ 15 రోజులు వాళ్ళు విన్న వాక్యం వాళ్ళ విశ్వాసాన్ని పెంచింది. హల్లెలూయా. ఆ విశ్వాసం చాలు వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు చేయడానికి. అందుకే అన్నారు, ముందున్న వాళ్ళు వెనుకైతారు, వెనుకున్నవాడు. హల్లెలూయా. ఎస్, మనం విని మన విశ్వాసం అంటే మనము క్రమముగా విశ్వాసంలో ఎంత విశ్వాసంలో ఎదుగుతామంటే ఎంతగా నువ్వు దేవుని వాక్యంలో వింటావో, ఎంతగా మామూలుగా సంఘం గురించి దేవుడు మాట అంటాడు. ఆ సంఘం అంట దేవుని వాక్యము చేత ఉదక స్థానము చేయబడాలంట. హల్లెలూయా. ఈరోజు వాక్యం తెలిసి ఉండొచ్చు, ఆ వాక్యం నాలెడ్జ్ రూపంలోనే ఉండొచ్చు. నాలెడ్జ్ రూపంలో ఉన్న వాక్యం నీకు పనిచేయదు, నాలెడ్జ్లో ఉన్న వాక్యం పనిచేయదు. ఆ వాక్యం నీ హృదయంలోకి వచ్చినప్పుడే నీ విశ్వాసం పెరుగుతుంది. జెరుబాబేల్కి అంటున్నాడు, ఓ పర్వతమా, జెరుబాబేలు ముందు ఉన్న పర్వతమా, నువ్వు ఎంతటి దానవు, నువ్వు ఖచ్చితంగా నేలమట్టం అయిపోవాల్సిందే. హల్లెలూయా. ఎస్, ముందుకెళ్దాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఎస్, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబాబేలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. చూడండి, ఫర్ హూ హస్ డిస్పైజ్డ్ ద డే ఆఫ్ స్మాల్ థింగ్స్. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక మాట దేవుని ఆత్మ చెప్తా ఉంది. హూ హస్ డిస్పైజ్డ్ ద డే ఆఫ్ స్మాల్ థింగ్స్ అంటే మన ఏ పనైనా గుర్తుపెట్టుకోండి, దేవుడి కోసం ఏ పనైనా కానీ జెరుబాబేలు ఏం చేయకపోయిండొచ్చు, ఒక 2 ఇటుకలు పెట్టిండొచ్చు అంతే. ఆ 2 ఇటుకలే దేవుని మందిరాన్ని కంప్లీట్ చేయడానికి దేవుడు కృపనిస్తాడు. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎ స్మాల్ థింగ్, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎ స్మాల్ స్టెప్. నువ్వు దేవుడి కోసం ఒక అడుగు, అదొక చిన్న అడుగు గొప్ప పనికి నిన్ను సిద్ధపరుస్తుంది. జెరుబాబేలు ఆ రోజు 2-3 ఇటుకలు పెట్టిండొచ్చు దానికి. ఆ పనిని ఆరంభించినప్పుడు బైబిల్లో మాట ఉంటుంది, నీ ద్వారా నా ద్వారా దేవుడు ఏ పనినైతే ఆరంభిస్తాడో ఆ పనిని దేవుడు ముగిస్తాడు. స్మాల్ థింగ్స్, చిన్న విషయాలు. బైబిల్లో మాట ఉంటుంది, నువ్వు దేవుడి రాజ్యంలో ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా నేను మర్చిపోను అంటాడు. చిన్న విషయమే, కానీ దేవుడికి చాలా అమూల్యమైంది. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి, జెరుబాబేలుకి అదొక కట్టడం కావచ్చు, కానీ దేవుడి దృష్టిలో అది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడి దృష్టిలో చాలా ప్రతిష్టతో కూడుకుంది. మోషే చేతిలో ఉన్న కర్ర ఇజ్రాయెల్ ప్రజలకు ఒక కర్రలాగానే కనపడి ఉండొచ్చు, మోషేకి కూడా ఒక కర్రలాగానే కనపడి ఉండొచ్చు. కానీ ఆ కర్రనే దేవుడు శక్తినిచ్చినప్పుడు, ఆ కర్రకే దేవుడు శక్తినిచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చగలిగింది ఆ కర్ర. A small rod in the hand of Moses. అది చిన్న కర్రనే కావచ్చు, కానీ అది దేవుని శక్తి చేత నింపబడ్డప్పుడు
ఎర్ర సముద్రాన్ని చీల్చగల సామర్థ్యం దానికి వచ్చింది. స్మాల్ థింగ్. సంసోను చేతిలో ఒక చిన్న ఏముండింది? గాడిదపు జా, ఏమంటాం తెలుగులో ఏమంటాం? ఎముక. సో గాడిదపు ఎముక ఒకటి సంసోన్ చేతిలోకి వచ్చింది. ఆ ఎముకకి ఏం శక్తి ఉంటుంది? ఆ ఎముకకి ఏం బలం ఉంటుంది? ఆ ఎముకకి ఏమి శక్తి ఉంటుంది అనుకుంటాం. కానీ సంసోను చేతిలో ఉన్న ఆ డాంకీ జా, ఆ ఎముక శక్తివంతమై 3000 మందిని చంపడానికి ఆ ఎముక ఏమంటారు సాయం చేసింది. వెన్ సంథింగ్ ఈజ్ ఫిల్డ్ విత్ గాడ్స్ పవర్, ఇట్ విల్ డూ గ్రేట్ థింగ్స్. మోషే చేతిలో ఉన్న ఆ కర్ర మామూలు కింద కొడితే ఏమంటే రెండు ముక్కలుగా ఇరిగిపోతుండొచ్చు. కానీ దేవుని శక్తితో నింపబడ్డది కాబట్టి ఎర్ర సముద్రాన్ని చీల్చగలిగింది. ఈ సంసోన్ చేతిలో ఉన్న చిన్న ఎముక కావచ్చు అది, కానీ దేవుని శక్తితో నింపబడ్డప్పుడు 3000 మంది శత్రువులని అది చంపడానికి కారణమైంది. యేసు ప్రభు చేతిలోకి వచ్చినప్పుడు అవి కేవలం 2 చేపలు 5 రొట్టెలు అయిండొచ్చు. ఇట్ మే బి 2 ఫిష్, స్మాల్ థింగ్, చిన్నదే. 2 చేపలు 5 రొట్టెలు చిన్నదే. ఓ చిన్న బాస్కెట్లో తీసుకొచ్చి ఇచ్చాడు చిన్న పిల్లగాడు, అది చిన్నదే అయిండొచ్చు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే అది 5000 మందికి ఆహారం అయింది. ఇట్ బికేమ్ ఫుడ్ ఫర్ 5000 పీపుల్. దావీదు చేతిలో 5 గుల్కరాలు అయిండొచ్చు. అవి ఏంటవి? మామూలు గుల్కరాలు 5 గుల్కరాలు అయిండొచ్చు. మన భాషలో గుల్కరాలు అంటాం. 5 మామూలు గుల్కరాలు అయిండొచ్చు. కానీ దేవుని శక్తితో నింపబడ్డప్పుడు గొలియాతు లాంటి వాళ్ళని సంహరించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇట్ మే బి ఎ స్మాల్ థింగ్. దేవుడి కోసం నువ్వు చేసే చిన్న పని కావచ్చు, కానీ గొప్ప కార్యాలు చేస్తుందనే మాటను చెప్తా ఉన్నాను. మరి నువ్వు ముందడుగు వేస్తే, దేవుడి కోసం ముందడుగు వేస్తే, నీ సొంత ప్రయోజనాలను పక్కకు పెట్టి దేవుడి పని నీవు చేస్తే దేవుడు నీకు సమకూర్చేవాడిగా ఉంటాడు. వాక్యాన్ని చూద్దాం. హగ్గై గ్రంథానికి వెళ్దాం ప్లీజ్. 2వ అధ్యాయం, హగ్గై గ్రంథం 2వ అధ్యాయానికి వెళ్దాం ప్లీజ్. ఈ 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చూద్దాం. మనం వాక్యం చూద్దాం. దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబాబేలుతోను ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనుము, పూర్వకాలంలో ఈ మందిరమునకు కలిగిన మహిమను చూడండి. పూర్వకాలంలో ఆ యెరూషలేము దేవాలయము ఏ మహిమతో ఉండిందో మీలో ఉన్నవారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది. చూడండి, ఒకప్పుడు చాలా వైభవంగా ఉంది ఆ యెరూషలేం దేవాలయం. కానీ ఈరోజు కూలగొట్టబడింది కాబట్టి అది ఏం కనబడుతుంది? మామూలుగా కనబడుతుంది, శిథిలావస్థలో కనబడుతుంది. ఒక పని చేసే ముందు గుర్తుపెట్టుకోండి, రూయిన్స్లో ఉంది అది. ఈరోజు మన చుట్టూ ఉన్న ఆ పని చేయడానికి కూడా ప్రభా ఇది సాధ్యం కాదు, ఎందుకంటే చాలా చిక్కులు ఉన్నాయి దీంట్లో ముందుకెళ్ళలేం, చాలా సమస్యలు ఉన్నాయి దీంట్లో అని అనుకుంటాం. కానీ ఒక విజన్ కలిగి ఉంటే, ఒక దర్శనం కలిగి ఉంటే, జెరుబాబేలుకు ఒక విజన్ ఉంది. ఏం చూశాడు తెలుసా? ఆ శిథిలావస్థలో ఉన్న మందిరాన్ని చూడట్లేదు, పూర్వ వైభవములో ఉన్నప్పుడు ఆ మందిరం ఎలా ఉందో చూస్తున్నాడు. అంటే ఆ పూర్వ వైభవంలో ఉన్న ఆ మందిరాన్ని ముందు పెట్టుకొని, ఒక దర్శనాన్ని పెట్టుకొని, ఈ మందిరము ఇలా అయ్యేంత వరకు, ఈ మందిరము ఇలా కట్టబడేంత వరకు నేను ఈ పనిని కొనసాగిస్తాను అని జెరుబాబేల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక పని సాధించాలంటే మనము దర్శనం కావాలి. వీ షుడ్ హ్యావ్ ఎ విజన్. నా దర్శనం ఇది. హల్లెలూయా. ఈ షెకినా బైబిల్ కోర్సు బట్టి నాకు ఓ దర్శనం ఉంది. ఆ దర్శనం ఏంటంటే ప్రతీ నెల ఈ బైబిల్ కోర్స్ నడవాలి, ప్రతీ నెల ఈ బైబిల్ కోర్స్ నడవాలి. అనేక మంది క్రీస్తు సైనికులుగా లేవనెత్తబడాలి. హల్లెలూయా. ఇప్పటి నుంచి కాదు, ఇట్ ఈస్ బర్నింగ్ ఇన్ మై హార్ట్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. అంటే దేవుడు చేసే సమయం వచ్చేసింది. హల్లెలూయా. అనేకులు వాళ్ళ సొంత ప్రయోజనాన్ని చూసుకుంటున్నారు, కానీ దేవుని కార్యాలను కాదు.
ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా మొదట వారి సొంత ప్రయోజనాలు చూసుకున్నారు. దాని తర్వాత దేవుని ఆత్మ జెరుబాబెల్ చెప్తుంది, నా మందిరము శిథిలావస్థలో ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు, హ్యాపీగా ఎలా నిద్రపోగలుగుతున్నావు, హ్యాపీగా ఎలా 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 జీవించగలుగుతున్నావు. వీ షుడ్ హ్యావ్ బర్డన్ ఫర్ గాడ్. ఎప్పుడు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదాలు అడుగుతారు, తప్పులేదు. కానీ నేనేమంటానంటే తిరిగి ఆ దేవుడికి నువ్వేం చేస్తున్నావు అన్నది ప్రశ్న. యు వాంట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఆశీర్వాదాలు కావాలి, దేవుడి నుంచి మనకు స్వస్థతలు కావాలి, దేవుడి నుంచి మనకి అద్భుతాలు కావాలి, దేవుడి నుంచి మనకు విడుదల కావాలి, దేవుడి నుంచి మనకు అనేక ఆశీర్వాదాలు కావాలి. అప్పుడే దేవుడిని ఆరాధిస్తాం. కానీ నేనేమంటా అంటే రిటర్న్గా మనము మన దేవుడికి ఏం చేస్తున్నాం. నేను ఎప్పుడు ఏం ఆలోచిస్తానంటే నా దేవుడికి నేను ఏం చేయగలుగుతాను అని ఆలోచిస్తాను. ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 25 years దిస్ ఈజ్ మై థాట్. వాట్ కెన్ ఐ డూ ఫర్ మై గాడ్? ఒకవేళ ఆ ఆలోచన కలిగి ఉంటే మీకు దేవుడు మీ కుటుంబాల్లో మేలు చేసుకుంటూ వస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుడి రాజ్యాన్ని నీతిని నువ్వు వెతికినప్పుడు దేవుడు నీ జీవితంలో కొరతగా ఉన్నాయని సమృద్ధిగా మార్చుకుంటూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడి పని చేయడానికి తలాంత్ ఎక్కడి నుంచి వస్తాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ ఆలోచనలు ఉండొచ్చు. ఆ అధ్యాయమే మనకి సమాధానం. కిందికి చదవండి సిస్టర్, అలాగే కిందికి చదవండి. జాగ్రత్తగా మీ బైబిల్ చూడండి ప్లీజ్. ఎస్, జాగ్రత్తగా బైబిల్ చూడండి. ఎస్, 2వ అధ్యాయం 4వ వచనం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకో. ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువ ధైర్యము తెచ్చుకో. దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకో. పని జరిగించండి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చూడండి, మళ్ళీ ఒకసారి జెరుబ్బాబెలుతో అంటున్నాడు, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, నువ్వు ధైర్యం తెచ్చుకో, నేను నీతో ఉన్నాను. నీ పనిని ముందుకెళ్ళు. దేవుడు పని చేయాలంటే ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? ధైర్యం కావాలి. పిరికి వాళ్ళతో దేవుడు పని చేయడు. అండర్లైన్ మంచిగా రాసుకోండి, రెడ్ లైన్లో. పిరికి వాళ్ళతో దేవుడు పని చేయడు. God will not work with coward people. అన్ని లెక్కలు క్యాల్కులేషన్లు వేసుకొని మనం కూర్చుంటే దేవుడు పని చేయడు. దేవుడి ఆత్మ అంటుంది, జెరుబ్బాబెల్ గొప్ప పని చేయాలి, ఆ గొప్ప మందిరం కట్టాలి, ధైర్యం తెచ్చుకో. ప్రజలు విమర్శిస్తారు, ప్రజలు వ్యతిరేకంగా నిలబడతారు, నీ పని ముందుకెళ్ళదు. చూడండి, వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు ఏ అపోజిషన్ లేదు. వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు ఎవ్వరు అపోజ్ చేయలేదు. కానీ దేవుని మందిరం కడితే అపోజిషన్ వచ్చింది. హల్లెలూయా, అపోజిషన్ వస్తుంది. కానీ జెరుబ్బాబెల్ ధైర్యం తెచ్చుకో. పక్క వాళ్ళకి చెప్పండి, ధైర్యం తెచ్చుకో. ఎస్, టేక్ కరేజ్. నువ్వు ధైర్యం తెచ్చుకున్నప్పుడు దేవుడు నీతో ఉన్నాడు అంటున్నాడు, నేను నీతో ఉంటాను. ఇది యెహోవా వాక్కు. చూడండి, దేవుడు ఎప్పుడైనా ఒక మాట ఇస్తే మాట తప్పడు తెలుసా? ఈ 62 బ్యాచ్లో షెకీనాలో ఈ ఒక్క మినిస్ట్రీలో నేను చెప్పగలుగుతాను, దేవుడు మహత్కార్యాలు చేశాడు. హల్లెలూయా. అవి చాలా భయంకరమైన స్థితి గుండి వెళ్ళినప్పుడల్లా నాకు వినపడే మాట ఒకటే, ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళు. ఈ బ్యాచ్ మెసేజ్ పంపించడానికి షారాని 10 రోజులు ఆపాను. బాబు వద్దులే, మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి బాబు, మెసేజ్ ఆపు. 10 రోజులు ఆపాం మెసేజ్ పంపించకుండా. హల్లెలూయా. అన్ని వ్యతిరేకతల మధ్యలోనే ఈ బ్యాచ్కి మెసేజ్ పోయింది. ఆమేన్. నేను MBA చదువుతున్నప్పుడు ఒక మాట వినేవాడిని, ద మోర్ రిస్క్ ద మోర్ రిటర్న్. బిజినెస్ యాంగిల్లో ద మోర్ రిస్క్ ద మోర్ రిటర్న్. సో దేవుడి కోసం రిస్క్ తీసుకునే వాళ్ళ వైపు దేవుడు చూస్తున్నాడు ఈరోజు. అమ్మ కిందికి చదవండి, అలాగే
దాని తర్వాత వచ్చినాడు. ఎస్, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీరు ఐగుప్తు దేశంలోంచి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య నా ఆత్మ మీ మధ్య ఉంది కనుక భయపడకుడి. ఎస్, మనం చెప్దాం, దేవుని ఆత్మ నాతో ఉంది కనుక, మన మధ్యలో ఉంది కనుక మనం భయపడం. ఆమేన్. ఎందుకంటే మనం చేసే దేవుని పని కాబట్టి దేవుని ఆత్మ మనకు తోడై ఉంటుంది, దేవుని శక్తి మనకు తోడై ఉంటుంది. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ కరేజియస్, హూ ఆర్ బోల్డ్. ధైర్యంతో ఉన్న వాళ్ళ వైపు దేవుడు చూస్తున్నాడు. దేవుని ఆత్మని కలిగి ముందుకెళ్ళే వాళ్ళ వైపు చూస్తున్నాడు. దేవుని శక్తి మీద ఆధారపడి ముందుకు వెళ్ళి పరిచర్య చేసే వాళ్ళ వైపు దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ పీపుల్. నా ఆత్మ మీ మధ్యలో ఉంది కాబట్టి, నా ఆత్మ మీ మధ్యలో ఉంది కాబట్టి మీరు భయపడకండి. ఎందుకంటే చెప్పండి, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ కార్యము. హల్లెలూయా. మళ్ళీ చెప్దాం, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ కార్యం. ఎస్, నీ తలాంతు చేయలేని పని, నీ డబ్బు చేయలేని పని, నీ పొజిషన్ చేయలేని పని, నీ జ్ఞానము చేయలేని పని దేవుని ఆత్మ చేస్తాడు. హల్లెలూయా. అమ్మ కిందికి చూడండి, ఇంకా కిందికి చూడండి. ఎస్ ప్లీజ్. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయనను సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆ ఆకాశమును భూమిని సముద్రమును నీళ్లను నేను కంపింపజేతును. ఆ నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చూడండి, అంటున్నాడు, ఈ మందిరాన్ని మళ్ళీ మీరు కట్టినప్పుడు నా మహిమతో నేను నింపుతాను. అయ్యా, మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుడు ఏమన్నా తెలుసా? బంగారం నాదయ్యా, వెండి నాదయ్యా. అమ్మ కిందికి చదవండి ప్లీజ్. వెండి నాది, బంగారం నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చెప్పండి, బంగారము దేవుడిది, వెండి దేవుడిది. ఆమేన్. ఈ లోకంలో సమస్తము దేవుడిదే. లాస్ట్ టైం మా ఇంటికి కిషోర్ గారు, సుమలత ఇద్దరు వచ్చారు. కొద్దిసేపు మాట్లాడుతున్నా వాళ్ళతో. వాళ్ళకి చెప్పాను, షెకినా బైబిల్ కోర్సులో దేవుడు ఎలాంటి మహిమను ఉంచాడంటే, ఈ కోర్స్ని స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా అనౌన్స్ చేయం డబ్బుల కోసం. వీళ్ళ దగ్గర కూడా ₹1 తీసుకోం. మేము కూడా అనౌన్స్ చేయం డబ్బులు కావాలని. బట్ వాళ్ళకి నేను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ బైబిల్ కోర్స్ అయిపోయేంత వరకు దేవుడు దానికి కావలసిన డబ్బులు సమకూరుస్తాడు. హల్లెలూయా. ఆశ్చర్యరీతిగా ఇది ఈ బ్యాచ్ సాక్ష్యం కాదు, నాకు 62 బ్యాచ్ల్లో దేవుడు చేసిన కార్యాన్ని చెప్తున్నా. వి డోంట్ అనౌన్స్ ఎనీవేర్. అందుకే దేవుడు ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, బంగారం నాదయా, వెండి నాది, ఆ మందిరాన్ని కావలసిన అన్ని సమకూర్చగల దేవుడని నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాను. ఎస్, మీరు దేవుని పని పూనుకున్నారా? దేవుడు మందిరాన్ని, దేవుడి యొక్క రాజ్యాన్ని కట్టాలని ముందుకెళ్తున్నారా? సో దేవుడు అన్ని సమకూర్చేవాడిగా ఉంటాడు. ఎస్, ముందుకెళ్దాం ప్లీజ్, ముందుకెళ్దాం. మీ కడర మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎస్, మీరు కడితే దీని పూర్వ వైభవము కంటే ఇంకా అధిక మహిమతో దేవుణ్ణి నింపుతాడు. హల్లెలూయా. చెప్పండి, మహిమ నుంచి మహిమకు వెళ్ళాలి మనం. వి షుడ్ గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఆ విజన్ ఉండాలి మనకి. లేదు ప్రభువా, నేనున్న చాలు, నాకున్న ఆత్మీయత చాలు, నాకు తెలిసిన వాక్యం చాలు కాదు, మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలి. ఆ మందిరంలో ఇంతకు ముందు ఉన్న మహిమ కంటే అధిక మహిమతో దేవుడు నింపుతా అంటున్నాడు. మరి విశ్వాసిగా నీకు ఆ దర్శనం ఉండాలి, ఆ విజన్ ఉండాలి. ఆ విజన్ అంటే నేను మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళాలి.
ఐ షుడ్ గ్లో. ఎస్, ఆ విజన్ లేకపోతే యు ఆర్ డైయింగ్ ఇన్ ఫెయిత్. హల్లెలూయా. ఎస్, వి షుడ్ గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, రల్లం టు రల్లం. ఒక రల్లం నుంచి ఇంకో రల్లంకి, ఒక రల్లం నుంచి ఇంకో రల్లంకి, ఒక రల్లం నుంచి ఇంకో రల్లంకి వెళ్ళాలి. మన జాన్ అనోస్కి ఒక మాట చెప్తున్నాడు, ఒక చిన్న వీడియోలో వింటున్నాను. ఒక రల్లంకి వెళ్తే అంట, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, ఆయన 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. డాక్టర్లు ఆయనని ఇక ఎక్కువ రోజులు బతకడని చెప్పాడు. కానీ ప్రార్థన మీద, దేవుని మీద ఆధారపడి ఆయన దేవుళ్ళో లోతుగా వెళ్తున్నప్పుడు ఆయన అంటాడు, ఒక రల్లం ఉంది దేవుళ్ళో ఒక రల్లం ఉంది. ఆ రల్లంలో మనిషికి ఎలాంటి అంటు రోగము ఆయన తాకదు. క్యాన్సర్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ రల్లంలో ఆ శరీరానికి ఎలాంటి హానికరమైన రోగాలు, క్యాన్సర్ కావచ్చు, ఏది కూడా టచ్ చేయదు ఆ రల్లం. అది ఆత్మీయ రల్లం. నో సిక్నెస్ విల్ టచ్ దట్ మ్యాన్. ఇంకో రల్లం ఉంటుంది, ఆ రల్లంలో ఏ దుష్టశక్తి, ఏ దురాత్మ ప్రభావము నీ మీద ఉండదు. అది ఇంకో రల్లం. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే అదే కింద ఒక రల్లంలో ఉండి ఇవన్నీ అటాక్స్ వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన చేయడం, ఉపవాస ప్రార్థన చేయడం, అది దాంట్లోంచి బయటికి రావడం, మళ్ళీ కన్నీటి ప్రార్థన చేయడం, మళ్ళీ ఉపవాస ప్రార్థన చేయడం, అదే నడుస్తూ ఉంది. చెప్పండి పక్క వాళ్ళతో, మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళాలి. ఒక రల్లంలో నుంచి ఇంకో రల్లంలోకి వెళ్ళాలి. నేను చెప్తున్నాను, ఒక రల్లం నుంచి ఇంకో రల్లంకి వెళ్ళాలంటే ఒకటే సొల్యూషన్, యూ హావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ప్రేయర్. హల్లెలూయా. వేరే సొల్యూషన్ ఏం లేదు దానికి, వేరే షార్ట్ కట్ ఏం లేదు. ఎంత సమయం ఫోన్లో ఉంటున్నావు, ఎంత సమయం దేవుడి సన్నిధిలో ఉంటున్నావు ఒకసారి చూసుకో. ఎంత టైం నీ ఫోన్తో మాట్లాడుతున్నావు, ఎంత టైం నీ ఫోన్తో గడుపుతున్నావు, ఎంత టైం నీ దేవుడితో గడుపుతున్నావు. యూ హ్యావ్ అన్ ఆన్సర్. యు ఆర్ అడిక్టెడ్ టు ఫోన్. చిన్నపిల్లలు కాదు, ఎల్డర్స్, యు ఆర్ అడిక్టెడ్ టు ఫోన్. రల్లం నుంచి రల్లంకి ఎలా పోతాం? స్టాప్ టాకింగ్ టు పీపుల్, స్టార్ట్ టాకింగ్ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్, ముందుకెళ్దాం. అప్పుడు జెరుబాబెల్కి దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటి తెలుసా? ఆ వాగ్దానం ఏంటంటే, నువ్వు ఈ పని చేస్తే నీకు ఒక సిగ్నెట్ రింగ్ ఇస్తా అంటున్నాడు. హగ్గాయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. హగ్గాయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. నా సేవకుడును నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడవును అయిన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రాయుంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చూడండి, దేవుడు ఆ వాగ్దానం తెలుసా? ఉంగరముగా చేతును. ఉంగరం అంటే ఏంటో తెలుసా? ఐ విల్ మేక్ యు ఎ సిగ్నెట్ రింగ్. హల్లెలూయా. ఆయన చేసిన పనికి దేవుడిచ్చే బహుమానం. నేనేమంటున్నా అంటే, మీరు దేవుడి కోసం ఏం చేసినా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా బహుకరిస్తాడు. గాడ్ విల్ రివార్డ్ ద వర్క్ దట్ యు డూ ఫర్ హిమ్. జెరుబ్బాబెల్ అంటున్నాడు, ఐ విల్ మేక్ యు ఏ సిగ్నెట్ రింగ్. ముద్ర ఏమంటారు? ఉంగరముగా నిన్ను చేస్తాను. హల్లెలూయా. ఎస్, మన సొంత ప్రయోజనాలు కాకుండా, మన సొంత కార్యాలు కాకుండా, మనం దేవుని కార్యాల్లో మనం ఉందాం. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు ముద్ర ఉంగరముగా చేస్తాడు. హీ విల్ మేక్ యూ ఎ సిగ్నెట్ రింగ్. మనల్ని దేవుడు బహుకరించడంలో కూడా మన పనిని బట్టి బహుకరిస్తాడు. అవునా కదా? అవునా కదా? ఎస్. జేమ్స్ గారు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెలు, దాని తర్వాత స్టేట్ లెవెలు, దాని తర్వాత జోనల్ లెవెలు, దాని తర్వాత నేషనల్ లెవెల్కి వెళ్ళారు.
మన ఆత్మీయ స్థితి కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక రల్లము, దాని తర్వాత స్టేట్ లెవెల్ ఇంకొక రల్లము, జోనల్ లెవెల్ ఇంకొక రల్లము, దాని తర్వాత నేషనల్ లెవెల్ ఇంకొక రల్లము, దాని తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ ఇంకొక రల్లము. నాకు తెలుసు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి జేమ్స్ గారు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాడో నాకు తెలుసు, ఎంత ప్రయాసపడ్డాడో నాకు తెలుసు. అదే ఆత్మీయత విషయంలో మనము కూడా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ ఆత్మీయ స్థితికి వెళ్ళడానికి ప్రయాసపడాలి, కష్టపడాలి. అప్పుడే మనం వెళ్ళగలుగుతాం. ఏది ఉట్టిగా రాదు. నథింగ్ కమ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కష్టపడాలి, బట్ వర్క్ ఫర్ ఇట్. ప్రయాస ఉంటుంది, దాంట్లో వ్యతిరేకతలు ఉంటుంది. మొన్న సాక్ష్యం చెప్తూ చెప్పాడు, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, ఆశతో వెళ్ళాను, నా వెపన్ తీసుకుపోనీయలేదన్నాడు. కానీ దేవుడు మార్గాలు తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ యూ వర్క్ ఫర్ గాడ్, దేవుడి కోసం, దేవుడి మీద ఆధారపడితే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్. అదే ఆత్మీయత. మనము అన్ని విషయాల్లో, అది ఆత్మీయత విషయం కావచ్చు, ఈ లోకపరమైన విషయం కావచ్చు, రెండిట్లలో ప్రయాస లేనిది మనం ముందుకు వెళ్ళలేము అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. అండ్ యు అండ్ ఐ షుడ్ బి ఎ సిగ్నటరీ. ఉట్టిగా రాదు. మనకు ఒక అలవాటు అయిపోయింది. ఎవరో మంచి దైవజనుల దగ్గరికి వెళ్ళి తల మీద చేయబెట్టించుకొని ప్రార్థన చేయించుకుంటే అన్ని సమస్యలకు సొల్యూషన్ వస్తుంది. రాదు. నేను గ్యారంటీగా రాసిస్తాను, రాదు. హల్లెలూయా. డెలివరెన్స్ కమ్స్, హీలింగ్ కమ్స్ వెన్ యు క్లింగ్ అన్ టు గాడ్. దేవుడి మీద ఎంతగా ఆధారపడతావో, దేవుడి మీద ఎంతగా నువ్వు ఆయన మీద ఆధారపడతావో, దేవుడి మీద ఎంతగా నువ్వు ప్రయాసపడతావో, దేవుడి దగ్గర ఎంతగా నువ్వు గోచాడతావో, అంతగా దేవుడి శక్తి చేత నువ్వు నింపబడతావు. అప్పుడు నీ ముందున్న పర్వతం అంతా నేలమట్టమైపోతుంది. హల్లెలూయా. ఓ పర్వతమా, జెరుబాబేలు ముందు నువ్వెంత, ఒకరోజు నేలమట్టం అయిపోతావు అని చెప్తున్నాడు. ఇంకో వాగ్దానం ఇస్తున్నాడు జెరుబాబేల్కి. ఆ ఒక్క వాగ్దానం చెప్పి ముగిస్తాను. ఏమన్నాడు తెలుసా? ఓ జెరుబాబేల్, ఏ చేతులైతే పునాది వేశాయో అదే చేతులు ముగిస్తాయి అంటున్నాడు. దాంట్లో రెండు అంటాం తెలుసా? ఒకటేమో ఫౌండేషన్ స్టోన్, ఇంకోటేమో క్యాప్ స్టోన్ అంటారు. క్యాప్ స్టోన్ అంటే మనము ఏదైనా పని ఆరంభించే ముందు పునాది వేస్తాం, పునాది రాయేస్తాం. ఆ పని కంప్లీట్ అయిన తర్వాత క్యాప్ స్టోన్ అంటాం. అంటే ఈ పని కంప్లీట్ అయిందని ఇంకొక రాయి వేసేవాళ్ళు పాతకాలంలో, దాన్ని క్యాప్ స్టోన్ అంటాం. సో జెరుబాబెల్తో దేవుని ఆత్మ అంటుంది, ఏ చేతులైతే ఆయన ఆ యొక్క పునాది వేసిందో అదే చేతులు ఆ మొత్తం పని అయిపోయిన తర్వాత ఆయన ముగించే స్టేజ్లోనే అయిపోతుందని చెప్తున్నాడు. వాక్యాన్ని చూద్దాం. మనము జెకర్యా గ్రంథానికి వెళ్దాం. 4వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. 4వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం ప్లీజ్. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. జెరుబాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అతని చేతులే ముగించును. హల్లెలూయా. కుడి చేతి పైకి చెప్దాం. నా ద్వారా దేవుడు ఏ మంచి పనిని ఆరంభించాడో నా ద్వారా దేవుడు ముగించును గాక. ఆమెన్, ఆమెన్. ఎస్, గాడ్ హస్ స్టార్టెడ్ సమ్ గుడ్ వర్క్. నీవు కాదు స్టార్ట్ చేసింది, నీ ద్వారా దేవుడు ఒక పనిని ఆరంభించాడు. ఆ పని ఏదైనా దేవుడే ముగిస్తాడు. అంటే దేవుడే నీకు శక్తినిచ్చి ఆ పనిని ముగించేవాడిగా ఉంటాడని దేవుని వాగ్దానం. యు స్టార్టెడ్ ద వర్క్, బట్ ఇట్ ఇస్ గాడ్ హూ ఎనేబుల్స్ యూ. ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ యూ పవర్ టు ఫినిష్ దట్ వర్క్. ఆమేన్. మళ్ళీ చదువుదామా ప్లీజ్. జెరుబాబేలు చేతులు ఈ మందిరమును పునాది వేసినవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందు. హల్లెలూయా. వాట్ ఎవర్ గాడ్ స్టార్ట్స్ అండ్ గాడ్ విల్ ఫుల్ఫిల్ ఇట్. దేవుడు నీ బలహీనతలు దేవుడు పట్టించుకోడు. మోషే అన్నాడు. మోషే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేనా నోటి మాధ్యం గలవాడిని,
నేనా మాట్లాడలేని వాడిని, నేనా ప్రభువా నీ వెళ్ళి నీ సేవ చేస్తాను అన్నాడు. దేవుడు అన్నాడు, ఏయ్ మోషే, మాటలు ఇచ్చేవాడిని నేను కాదా? వినికిడినిచ్చేవాడిని నేను కాదా? నువ్వు నీ మీద ఎందుకు ఆధారపడుతున్నావు? నా శక్తి మీద ఆధారపడు అంటున్నాడు దేవుడు. మోషే ముందుకి అడుగేశాడు, చిన్నగా అడుగు వేశాడు. మోషే ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. మోషే కూడా అన్నాడు, నేను బలహీనుని ప్రభువా, నేను మాట్లాడలేను ప్రభువా, నేను వెళ్ళలేను ప్రభువా అన్నాడు. గాడ్ సైడ్, ఏయ్ నేను కదా నీకు శక్తిని ఇస్తాను, నేను కదా నీకు బలాన్ని ఇస్తాను, నేను కదా నీకు సామర్థ్యాన్ని ఇస్తాను, ముందుకెళ్ళు. హల్లెలూయా. ఇట్ ఈస్ గాడ్ హూ డస్. దేవుడు నీ ద్వారా నా ద్వారా చేస్తాడు. ఎలా చేస్తాడంటే తన శక్తినిచ్చి చేస్తాడు. ఎఫెస్సీలు 3:20 చూద్దాం. ఎఫెస్సీలు 3:20 చూద్దాం ప్లీజ్. ఎఫెస్సీలకు రాసిన లేఖ 3:20 చూద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, అండర్లైన్ చేసుకోండి, మనలో తన కార్యసాధకమైన తన శక్తి చొప్పున, ఇంగ్లీష్లో ఏమని తెలుసా అండి? అకార్డింగ్ టు ద పవర్ దట్ ఈస్ వర్క్ ఇన్ అస్. మనలో కార్యము సాధించగల శక్తిని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. మనలో ఆ పని చేయడానికి కావలసిన, ఆ కార్యానికి కావలసిన, ఆ పనికి కావలసిన శక్తిని సామర్థ్యాన్ని నీలో నాలో దేవుడు పెట్టాడు. ఆ శక్తిని పెట్టాడు కనుకనే, చదవండి, మనము అడుగువాటన్నిటికంటేను, మనము ఆ శక్తి ఉంది కనుకనే మనం అడుగువాడి కంటేను, ఊహించువాడి కంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. నువ్వు చెప్పండి, నేను అడిగిన దానికంటే, నేను ఊహించిన దానికంటే అత్యధికముగా నేను చేయగలుగుతాను. ఎందుకు అంటే నాలో కార్యాన్ని సాధించగల శక్తిని దేవుడు ఉంచాడు. జెరుబాబెల్ ఆ రోజు అదే శక్తినిచ్చాడు. ఆయన కార్యము సాధించటానికి, ఆయన అనుకున్న దానికంటే, ఆయన ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన చేయటానికి దేవుడు తనలో ఒక శక్తిని ఉంచాడు. అందుకే అన్నాడు, జెరుబాబెల్ శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ కార్యము. ఆమేన్. హల్లెలూయా. మన టాలెంట్ కంటే గొప్పది దేవుని శక్తి. మన స్థితి కంటే గొప్పది దేవుని శక్తి. చిన్నగా కనిపించిండొచ్చు, కానీ గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకే డిజైర్ ఫర్ మోర్ పవర్ ఆఫ్ గాడ్. అందుకే శిష్యులతో చెప్పాడు మాట, ఆ రోజు రాత్రిలో ఏం చెప్పాడు? ఏమనంటే, మీరు పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు మీరు యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళకండి అన్నాడు. వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఆ యెరూషలేములో ఉండి ఆ పై మేడ గదిలో వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎడతెగక ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు పెంతెకోస్తు దినాన ఆ శక్తి వాళ్ళ మీద కుమ్మరించబడింది. ఆ శక్తి వాళ్ళ మీద కుమ్మరించబడ్డప్పుడు దేవుడి కోసం వాళ్ళు ఊహించిన దానికంటే, వాళ్ళు అనుకున్న దానికంటే గొప్ప కార్యాలు చేశారు. చనిపోయిన వారిని లేపారు, కుంటి వాళ్ళని స్వస్థపరిచారు, గుడ్డి వాళ్ళకి స్వస్థపరిచారు. ధైర్యంగా అనేక ప్రాంతాల్లో నిలబడి సువార్తను చెప్పారు. ఎలా చెప్పగలిగారు? పిరికివాడైన పేతురు ఎలా చెప్పగలిగాడు? దేవుని శక్తి కార్యము చేయటానికి, దేవుని పని చేయటానికి దేవుని శక్తిని పేతురులో ఉంచాడు. దేవుని శక్తిని పౌల్లో ఉంచాడు. దేవుని శక్తిని తోమాలో ఉంచాడు. దేవుని శక్తిని 11 మంది శిష్యుల్లో దేవుడు ఉంచాడు. టుడే ఈస్ టాకింగ్ అబౌట్ దట్ పవర్. హల్లెలూయా. చెప్పండి, మహిమ నుంచి అధిక మహిమకు, మహిమ నుంచి అధిక మహిమకు, శక్తి నుంచి అధిక శక్తికి. హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం ప్లీజ్. థ్యాంక్ యూ లార్డ్, వి గివ్ యూ గ్లోరీ. లేచి నిలబడదాం. ఈ సమయంలో దేవుడి దగ్గర అడుగుదాం, అయ్యా ఈ శక్తి కావాలి, నాకు ఈ శక్తి కావాలి అని అడుగుదాం. ఐ నీడ్ దిస్ పవర్, ఐ నీడ్ దిస్ పవర్.
ఐ నీడ్ దిస్ పవర్ లార్డ్. నాకు ఈ శక్తి కావాలి ప్రభువా, నాకు ఈ శక్తి కావాలి ప్రభువా. నాకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయనిపిస్తుంది. నా కుటుంబాన్ని ఏం చేస్తాను, నాకున్న సవాళ్ళని ఏం చేస్తాను, నా ముందు ఉన్న సవాళ్ళని ఎలా అధిగమిస్తాను, నాకు ముందున్న ఈ సమస్యల నుంచి నేను బయటికి ఎలా వస్తాను, నేను కొన్ని బయటికి చెప్పుకోలేను, బట్ ఇవన్నీ నేను ఎలా అధిగమిస్తాను. చాలా ఆలోచనలు ఉండొచ్చు. కానీ నా సహోదరి, నా సోదర, నా ప్రియమైన వారులారా, మీరు కాదు చేసేది. ఆ కార్యము సాధించుటకు దేవుడు తన శక్తిని నీలో నాలో ఉంచుతున్నాడు. ఆ శక్తి నీలో నాలో ఉన్నప్పుడు నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే అత్యధికమైన ఆశీర్వాదంతో దేవుడు నింపుతాడు. మనుషుల మీద ఆధారపడి ఉంటావు, మందుల మీద ఆధారపడి ఉంటావు, ట్రీట్మెంట్ మీద ఆధారపడి ఉంటావు, నీ తలాంతు మీద ఆధారపడి ఉంటావు. బట్ ఈరోజు దేవుడు అంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ కార్యము అంటున్నాడు. శక్తి చేత కాదనను, శక్తి చేత కాదనేను, బలముతో నీది కాదనేను. చెప్తామా? శక్తి చేత కాదనేను, బలముతో నీది కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను.